మీకు తెలుసా ఎందుకు పార్వతీదేవిని అన్నపూర్ణదేవిగా పిలుస్తారో? దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పునర్జన్మ తీసుకుని హిమవంతుడి ఇంట పార్వతిగా పుట్టింది. చిన్ననాటి నుంచే ఆమెకు శివుడి పట్ల అపారమైన భక్తి. శివుడినే పెళ్లి చేసుకోవాలి అనే సంకల్పంతో ఆమె కఠినమైన తపస్సు చేసింది. కాని శివుడు లోకానికి దూరంగా గాఢ ధ్యానంలో ఉండేవాడు. దేవతలు ఆందోళన చెందారు. అప్పట్లో మన్వంతుడిని పంపి శివుని ధ్యానం భంగం చెయ్యాలని నిర్ణయించారు. మన్మథుడు మన్మథబాణం వదిలాడు. కాని శివుడు కోపంతో తన తృతీయ నేత్రాన్ని తెరిచి మన్మథుణ్ణి భస్మం చేశాడు. ఆ తరువాత శివుడు మళ్లీ వివిధ స్థలాలలో ధ్యానం చేయడానికి వెళ్లిపోయాడు. ఇది విన్న పార్వతీదేవి మనసు బాగా బాధపడింది. అప్పుడు నారద మహర్షి వచ్చి ఇలా అన్నాడు: అమ్మా, స్వామి ధ్యానం చేస్తూ కాశీకి కూడా రానున్నారు. నీవు అక్కడ అన్నపూర్ణ రూపంలో అన్నదానం చేస్తూ ఉంటే స్వామి తప్పకుండా నిన్ను గుర్తిస్తారు. ఆ మాటలు విని పార్వతీ అమ్మ అన్నపూర్ణదేవిగా మారి కాశీలో నిత్య అన్నదానం ప్రారంభించింది. భిక్ష అడిగిన ప్రతి ఒక్కరికి ఆహారం పంచింది. కొంతకాలం తర్వాత శివుడే కూడా భిక్షాపాత్రతో అక్కడికి వచ్చాడు. పార్వతీ అమ్మ తన చేతులతో ఆయనకు అన్నం పెట్టింది. ఆ క్షణంలోనే శివుడు గత జన్మ విషయాన్ని గుర్తు చేసుకుని ఆమె మహిమను గ్రహించి పార్వతిని తన సతీమణిగా స్వీకరించాడు. అప్పటినుండి కాశీలో పార్వతీ అమ్మను అన్నపూర్ణదేవిగా పూజించడం ప్రారంభమైంది. అనేక యుగాలు గడిచిన తర్వాత కూడా ఒకసారి శివుడు పార్వతితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఈ జగత్తు, ఆహారం అన్నీ మాయే, భ్రమ మాత్రమే. ఆ మాట విన్న పార్వతీదేవి మనసుకు బాగా తగిలింది. ఆహారం మాయే అయితే నీ లోకం ఆహారం లేకుండా ఎలా బతుకుతుందో చూద్దాం అని అదృశ్యమైంది. భూమంతా కరువుతో వణికిపోయింది. నదులు ఎండిపోయాయి, పంటలు నశించాయి. దేవతలు, ఋషులు, మనుషులు అందరూ ఆకలితో విలవెలలాడారు. చివరికి శివుడే కూడా ఆహారం కోసం భిక్షాపాత్రతో తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో కాశీలో ఒక దివ్య వంటశాల వెలిగింది. అక్కడ సింహాసనంపై కూర్చున్నది పార్వతీ అమ్మే, కాని అన్నపూర్ణ రూపంలో. ఒక చేతిలో బంగారు పాత్ర, మరో చేతిలో కలశం పట్టుకుని దేవతలో మనుషులందరికీ అన్నం పంచింది. శివుడు కూడా ముందుకు వచ్చి భిక్ష అడిగాడు. కరుడతో అన్నపూర్ణ అమ్మ ఆయనకు అన్నం పెట్టింది. ఆ క్షణంలోనే శివుడు గ్రహించాడు: ఆహారం మాయ కాదు, అదే శక్తి, జీవనానికి ఆధారం. ఆహారం లేకుండా జీవం ఉండదు. జీవం లేకుండా ధర్మం, తపస్సు, పూజ ఏదీ జరగదు. అప్పటి నుండి పార్వతీ అమ్మను మనం అన్నపూర్ణదేవిగా పూజిస్తున్నాం. ఆమె మనకు గుర్తు చేస్తుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం. అదే అత్యున్నత పూజ.